విధానంలో కొందరు రైతులకు అంతగా అవగాహనుండదు. ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు తీసుకోరు. తోటి రైతు వాడుతున్న ఎరువులేమిటో తెలుసుకొని దాన్నే అనుసరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక్కో భూమికి ఒక్కో లక్షణం ఉంటుంది. అన్నింటికీ ఒకే రకమైన ఎరువులు పనికిరావు. భూసార పరీక్షలు చేయిస్తే అవసరమైన ఎరువులేంటో తెలుసుకోవచ్చు. దీంతో సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు పొందొచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించొచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్లో పంటలకు పనికి రాకుండా పోతుంది. భూమిలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయాలి. సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు ప్రస్తుతం అనువైన సమయం. అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించాలో రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా రైతు సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ప్రధానంగా కూడా మనం మాట్లాడుకునేది ఏమిటంటే ప్రస్తుతము భూసార పరీక్షలు. ఈ భూసార పరీక్షలు కంపల్సరీ ప్రతి రైతు సోదరులు కూడా సమగ్రంగా అలవాటు చేసుకొని మంచిగా పంటలు పండించుకున్నట్లయితేనే దిగుబడులు ఏమాత్రం తేడా లేకుండా అదేవిధంగా రైతు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ భూసార పరీక్షలను తీసుకున్నట్లయితే ప్రధానంగా అంటే రైతు సోదరులు ఖరీఫ్లో, రబీలో, సమ్మర్లో పంటలు వేసిన తర్వాత మే నెలలో భూమి ఖాళీగా ఉంటుంది కాబట్టి మే నెలలో సాధారణంగా ప్రతి రైతు సోదరులు కూడా ఈ భూసార పరీక్షలు చేపట్టుకోవడానికి మంచి సమయం అనేది మనం తెలియజేసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ భూసార పరీక్షల్ని సాధారణంగా ప్రతి ఎకరానికి ఒక 8 శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి ఎకరంలో కూడా 8 శాంపిల్స్ అనేవి జిగ్జాగ్గా తీయాలి. అంటే గట్ల దగ్గర కాకుండా, కాలువల్లో కాకుండా, నీరు నిలబడ్డ ఏరియాల్లో కాకుండా, అదేవిధంగా చెట్టు నీడల్లో కాకుండా ఇటువంటి ప్రదేశాలను తప్పించి మిగతా ఏరియాలో జిగ్జాగ్గా మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సాయిల్ శాంపుల్ సేకరించేటప్పుడు ప్రధానంగా రైతు సోదరులు వి షేప్లో మనం చిన్న ఒక 15 సెంటీమీటర్ల గుంట తీయాలి. ఈ వి షేప్లో తీసిన గుంటని పై అంచు నుంచి చివరి కింద అంచు వరకు కూడా ఒకే పక్క నుంచి మట్టి సేకరించాలి. ఆ సేకరించిన మట్టి దాదాపు ఒక 2 కిలోలు తీసుకున్న తర్వాత ఆ 8 శాంపుల్స్ నుంచి ఆ 8 కిలోల అంటే 2 కిలోల మట్టిని దాదాపుగా 4 భాగాలు సమభాగాలు విభజించాలి. ఆ సమభాగాలు విభజించిన తర్వాత ఆపోజిట్ భాగాలు 2 ఎదురెదురు భాగాలను తీసేసి ఇంకో 2 ఎదురెదురు భాగాలను కలపాలి. ఆ దానిని కూడా మరలా 4 భాగాలు చేసి మళ్ళీ 2 ఎదురెదురు భాగాలు తీసి ఒక 2 భాగాలు కలపాలి. ఆ విధంగా మనకు ఒక 1/2 కిలో వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ విధంగా తీసుకున్న మట్టిని మనం తేమ కానీ, అదేవిధంగా చెట్టు ఆకులు కానీ, కాడలు కానీ, ఏదైనా పంట అవశేషాలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా దానిని నీడలో ఆరబెట్టుకొని దాని తర్వాత దాన్ని మెత్తగా పొడి చేసుకొని ఆ శాంపుల్ని ప్రధానంగా మనకు పాలిథీన్ కవర్ బ్యాగ్స్లో మాత్రమే మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం రసాయన ఎరువుల బస్తాల్లో కానీ లేదా గన్నీ బ్యాగ్స్లో కానీ తీసుకున్నట్లయితే పోషకాలలో మనకు పోషకాల యొక్క భూసార పరీక్షలో తేడాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో మనం చేయకూడదు. ముఖ్యంగా మనకు ఈ భూసార పరీక్షలు చేసేటప్పుడు ఈ పాలిథీన్ కవర్లో తీసుకున్న తర్వాత ఆ శాంపుల్లో కంపల్సరీ కూడా రైతు సోదరు యొక్క నేము, అదేవిధంగా ఆ భూమి ఏ పంట వేశారు గత సంవత్సరము, అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ఏ పంట వేస్తారు, అదేవిధంగా సర్వే నెంబరు, అదేవిధంగా అది ఇరిగేషన్ ల్యాండా లేదా మనకు వర్షాధారంగా పండేటటువంటి ల్యాండా అనే ఆధారాలు కంపల్సరీ కూడా భూసారం కోసం తీసుకున్నటువంటి సాయిల్ నమూనాలు మనం తెలియజేయాలి. దాదాపుగా చాలా మంది రైతు సోదరులు ఒక పంట కాలంలో అంటే ఒక పంటని ప్రధానంగా 2 నుంచి 3 సంవత్సరాలు కూడా ఒకే పంటను పండిస్తూ పోతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఆ భూమిలో ఉన్న పోషకాలు మొత్తం దాదాపుగా సారం అంతా కోల్పోయి నిస్సారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో రైతు సోదరులు ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదని దానికోసమే ముఖ్యంగా మనం ఈ భూసార పరీక్షలు చేయించుకుంటాం. ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత రైతు సోదరులకు నేలలో భాస్వరం ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, అదేవిధంగా పొటాష్ ఎంత ఉంది, మైక్రో న్యూట్రియంట్స్ జింకు కానీ ఐరన్ కానీ ఎంత ఉంది అనేది తెలుసుకుంటారు. ఈ యొక్క పోషకాల శాతాన్ని బట్టి నెక్స్ట్ రాబోయే పంటకి ఎంత అవసరమో అంటే నత్రజని తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవటము, భాస్వరం బాగా ఎక్కువగా ఉంటే భాస్వర ఎరువులు కొంచెం తగ్గించుకోవటము, పొటాష్ నిల్వలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవటం కానీ ఆ విధంగా మనం సిఫార్సు చేయడం జరుగుతూ ఉంది.
ఈ సిఫార్సుల ఆధారంగానే రైతు సోదరులు మనకు పంటలు పండించుకున్నట్లయితే దాదాపుగా ఆర్థికంగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. భూసారాన్ని కూడా మనం కంపల్సరీ కూడా కాపాడుకున్న బాధ్యత కూడా మన పైన ఉంటుంది కాబట్టి భూసారాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ముఖ్యంగా మనకు ఈ యొక్క భూసార పరీక్షలు అనేవి రైతు స్థాయిల్లో చాలా మంది రైతు సోదరులు వారే స్వతహాగా తీసుకొని ఆ శాంపుల్ను దగ్గరలో ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి గారిని సంప్రదించి కానీ లేదా వారికి దగ్గరలో ఉన్నటువంటి క్లస్టర్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వారిని సంప్రదించి ఆ యొక్క శాంపుల్స్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు తగిన జిల్లాలో ఉన్నటువంటి భూసార పరీక్షా కేంద్రాలకు తరలించి అక్కడ నుంచి వారి యొక్క సమాచారాన్ని 1 నెల రోజుల లోపల రైతులకు చేరవేయడం జరుగుతుంది. వేసవిలో పంట పొలాలు దాదాపు ఖాళీగా ఉంటాయి. ఈ నెలలో భూసార పరీక్షలు చేయించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కావున శాస్త్రవేత్తల సూచనల మేరకు మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకుంటే ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయ సాగుకు ప్రతిబంధకమవుతుంది. ముఖ్యంగా పురుగులు, తెగుళ్లు ఆశించి పంట నాణ్యత తగ్గడమే కాకుండా దిగుబడులు తగ్గుతుంటాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్. వేసవి కాలంలో కూరగాయలు దొరకడం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుండి 60 రూపాయలు పలుకుతూ ఉంటుంది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కానీ వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం వలన చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వేసవిలో కూరగాయ తోటల్లో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు కూరగాయల పంటలను 3 కాలాల్లో అంటే వానాకాలము, యాసంగి, అదేవిధంగా వేసవి కాలంలో కూరగాయలను విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గత 2-3 సంవత్సరాలుగా ఈ కూరగాయ పంటల్లో దిగుబడులు అనేవి గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండడం వలన, కొంతవరకు నీటి కొరత కూడా ఏర్పడడం వలన ఈ యొక్క కూరగాయ పంటలు దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు యాసంగి ఈ కాలంలో ఉన్నాము. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో గత 10-15 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు పెరగడం గమనిస్తున్నాము. అదేవిధంగా రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా కనబడుతున్నది. అదేవిధంగా కొంతవరకు తెగులు కూడా ఆశించడం వల్ల ఈ యొక్క కూరగాయ పంటలో పూత రాలిపోవడం, పిందె కట్టకపోవడం అనేది చూస్తూ ఉన్నాము. అంటే ఈ రసం పీల్చే పురుగులను నివారించడానికి పసుపు రంగు జిగురు అట్టాలు, అదేవిధంగా నీలిరంగు జిగురు అట్టాలను ఎకరానికి 15 నుంచి 20 చొప్పున అక్కడక్కడ అమర్చినట్లయితే కనుక ఈ యొక్క రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. దానితో పాటుగా ఈ యొక్క వేప నూనె 10,000 ppm గాఢత కలిగినటువంటి వేప నూనె పిచికారీ చేసినట్లయితే కనుక ఈ రసం పీల్చే పురుగులను, వాటి యొక్క గుడ్డు దశను కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఫిప్రోనిల్ అనే మందును లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లదోమ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక థయోమిథాగ్జామ్ అనే మందును లీటర్ నీటికి 0.3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగులను నివారించడానికి మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు వాడుతూ ఈ రసాయనిక పురుగు మందులను మార్చి వాడినట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆశిస్తున్న తెగుళ్ళు అయితే ముఖ్యంగా బూడిద తెగులు గమనించడం జరుగుతుంది. ఆకుమచ్చ తెగులు కూడా ఆశించడం అనేది జరుగుతున్నది. మనం కార్బెండజిమ్ అదేవిధంగా మ్యాంకోజెబ్ కలిసినటువంటి ఈ శిలీంద్రనాశినిని లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ ఆకుమచ్చ తెగులు అదేవిధంగా ఇతర తెగుళ్లను నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు సంప్రదాయ పంటలు పండించే రైతులు ప్రస్తుతం పండ్ల తోటలపై దృష్టి సారించారు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు బొప్పాయిలో అంతర పంటలుగా పుచ్చ, టమాటా లాంటి సీజనల్ పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బొప్పాయి తోటను చూడండి.
మొత్తం 60 ఎకరాలు. పంట కోతకు రెడీగా ఉన్న ఈ బొప్పాయి పంట 7 ఎకరాల్లో ఉంది. ఆ పక్కనే 20 ఎకరాల్లో ఇటీవలే బొప్పాయి మొక్కలు నాటారు సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి. గతంలో తైవాన్ రకం సాగు చేసేవారు. కాని తెగుళ్ల కారణంగా పెట్టుబడులు పెరిగిపోయేవి. ఈ సమస్య అధిగమించాలంటే తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవాలనుకున్నారు. తెగుళ్లను తట్టుకునే 15 నంబర్ రకం బొప్పాయిని ఎంచుకుని సాగు చేస్తున్నారు. బొప్పాయి నారు మొక్కలను మహారాష్ట్ర నుండి ఒక్కొక్కటి 13 రూపాయల చొప్పున కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్నారు. ఎకరాకు 1000 మొక్కలు నాటారు. అయితే బొప్పాయి పంట నుండి దిగుబడిని పొందాలంటే దాదాపు 8 నెలల సమయం పడుతుంది. అందుకే మొదటి 3 నెలలు అంతర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా నాటిన బొప్పాయిలో పుచ్చ సాగు చేశారు. ప్రధాన పంటతో పాటు అంతర పంటలతో మంచి ఆదాయం పొందుతున్నారు రైతు. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ ఒక 60 ఎకరాల వరకు 60 సొంత భూమి ఉంటుంది మాకు. సొంత భూమిలో మేము టమాటా, పొపాయి, అరటి, మళ్ళీ వాటర్ మిలన్, పత్తి ఇట్లా అనేక రకాల పంటలు సాగు చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ కాటన్ తీసుకున్న తర్వాత మేము మొత్తం వాటర్ మిలన్, పొపాయి ప్లాన్ చేసుకున్నాము. బెడ్డుకు 8 ఫీట్లు మినిమం మేము పెట్టేది 8 ఫీట్లు. మొలకకి వచ్చేసి 7 నుంచి 6 ఫీట్లు, 7 ఫీట్లు, 5 ఫీట్లు కూడా పెడతాము. అట్లా మనం ఒకటి బెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా. బెడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు లేబర్ని తీసుకొచ్చేసి లాటర్స్ వేయించేయాలా. డ్రిప్ లాటర్స్ వేయించుకున్న తర్వాత 2 రోజులు 3 రోజులు కానీ బాగా నీళ్ళు వదులుకోవాలా. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు మనకు డిఏపి కానీ లేకపోతే బీజ్ కానీ పొటాష్ కానీ అట్లా అలాంటి ఎరువులు బెడ్ పైన ఏం చేసుకొని మనం ఏంటంటే మొక్కను బాగా భూమి తడిసిన తర్వాత మొక్కను పెట్టేసుకోవాలి. ఈ మొక్కలు వచ్చేసి మనం మహారాష్ట్ర కింద తెప్పించుకుంటున్నాము. ఈ మొక్క నంబర్ వచ్చేసి ఈ మొక్క సీడ్ వచ్చేసి 15 నంబర్ సీడ్ ఇది. ఈ మొక్కను లేబర్తో పెట్టించుకున్న తర్వాత ఒక 4 to 5 డేస్ మంచిగా వాటర్ తోలుకోవాలి. తర్వాత ఏంటంటే మనకు నల్లరేగడి భూములు ఉంటే కొంచెం వాటర్ తక్కువ, 2 డేస్కి ఒకసారి, 1 డేకి ఒకసారి. ఎర్ర నేల భూములు ఉంటే వాటర్ ఎక్కువగా ఇడవాలా. డే బై డే కంటిన్యూ ఇడుసుకోవాలా. 2nd మంత్, 3rd మంత్, 4th మంత్, 5th మంత్ ఇట్లా స్టెప్ బై స్టెప్ దానికి వాటర్ సైలబుల్ కానీ, ఫర్టిగేషన్ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, మళ్ళీ అంటే పశువుల పేడ కానీ అట్లా వేసుకుంటూ పోతే ఏంటంటే మనకు 5-6 మంత్స్ వరకు చెట్టు ఎదుగుదల అనేది బాగుంటుంది. క్రాప్ అనేది మంచిగా ఉంటుంది. ఫ్లవరింగ్ టైంలో మందులు కొట్టుకోవడం కానీ దోమకు దీనికి ఏంటంటే ఎక్కువ పప్పాయికి వచ్చేసి ఆ వైరస్ రాకుండా ఉండాలంటే ముందు మనం కింద గట్టిగా ఫస్ట్ సందే ఫుడ్ గట్టియాలి. ఫుడ్ అంటే ఈవెన్ ఎరువులు కానీ పశువుల ఎరువు ఇట్లా డ్రిప్ వాటర్లో వదిలే డ్రిప్ సైలబుల్ ఎరువులు కానీ అట్లా బాగా వదిలేసి చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు మినిమం 6 to 7 మంత్స్ మినిమం మనం ఓన్లీ పప్పాయి ఒక క్రాప్ పెట్టుకుంటే ఇంటర్ క్రాప్ పెట్టుకోకుండా 6 to 7 మంత్స్లో మనకు క్రాప్ వస్తుంది. వచ్చిన తర్వాత 6-7 మంత్స్ అనుకుంటే ఒకటి ఇప్పుడు మనకి 8 మంత్స్లో అట్లా కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మేమైతే ఇక్కడ ఢిల్లీ కటింగ్ ఇస్తాము. ఇక్కడ మా దగ్గరికే వాళ్ళు వచ్చేసి మన కటింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. మనం వచ్చేసి వాళ్ళకు బల్క్లా ఇట్లా కేజీ చొప్పున ఇచ్చేస్తాం. వాళ్ళకు కేజీ చొప్పున తీసేసుకుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ బాగుంది. కేజీ ఫర్ 20 రూపీస్ పోతుంది మన దగ్గర. మేము ఇచ్చేదే 20 రూపీస్ ఫర్ కేజీ. ఇక వాళ్ళు అక్కడ బొంబాయి కానీ ఇక్కడ ఢిల్లీ కానీ ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేసేసి అమ్మేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ పప్పాయికి వచ్చేసి వైరస్ అనేది చాలాగా ఇబ్బంది పెడుతుంది. ప్రతి రైతుకి ఇబ్బంది పెట్టేది ఏంటంటే పప్పాయిలో వైరస్ను తట్టుకొని మనం పంట చేయగలిగితే ఎకరానికి రైతు మంచిగా చేస్తే 3 నుంచి 4 లక్షల వరకు క్రాప్ తీసుకోవచ్చు. పప్పాయిలో రేట్ ఉండింటే పప్పాయి పెట్టే ముందు మనకు ఆల్మోస్ట్ 2 months 3 months వరకు పప్పాయి అంత పెద్ద ఎదుగుదల ఉండదు. కాబట్టి పప్పాయి పెట్టి పప్పాయిలో 8 ఫీట్లు 10 ఫీట్లు గ్యాప్ ఉంది కాబట్టి ఒక బెడ్ కోసేసి మల్చింగ్ పేపర్ వేసేసి వాటర్ మిలన్ వేసుకున్నాం. వాటర్ మిలన్ వచ్చేసి మనకు 55-60 డేస్ క్రాప్ కాబట్టి అందులో అంతర పంటగా మనం వాటర్ మిలన్ వేసుకున్నాము. వాటర్ మిలన్ సీడ్ కూడా మెలోడీ వేసుకున్నాము. మెలోడీ కూడా మనకు 50-55 రోజులు వస్తుంది. దాని ఫర్టిగేషన్ వచ్చేసి డ్రిప్ వేయడము, సేమ్ పశువుల ఎరువు వేయడము, 1345 319 వాటర్ సైలబుల్ 319 కానీ స్ప్రేస్ కానీ ఇట్లా వదులుకొని మనకు 50-55 రోజుల ఈ పప్పాయి అనేది మొక్కలకు నడుములకు సైజు వచ్చేంత వరకు మనము వాటర్ మిలన్ అనే పంటను తీసుకోగలుగుతాం. ఈ వాటర్ మిలన్ మనకు కరెక్ట్ వచ్చిందంటే మినిమం ఇప్పుడైతే రంజాన్ ఉంది కాబట్టి మా దగ్గర 10 రూపాయలు రేట్ నడిచింది. ఇప్పుడు మాకు మంచిగా వస్తే ఎకరానికి వచ్చేసి 20 టన్నుల వరకు హీల్డింగ్ వస్తుంది వాటర్ మిలన్. 20 టన్నుల వరకు వస్తే కూడా మనకు చూడండి వాటర్ మిలన్ కూడా ఎకరాకు 70 నుంచి 80 వేల లక్ష రూపాయల వరకు పెట్టుబడి వస్తుంది. 1 లక్ష పోయినా కూడా మనకు 55 నుంచి 60 రోజులు 1 లక్ష రూపాయలు నికర ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. పప్పాయిలో మనం అంతర పంటగా తీసుకుంటే మనకు పప్పాయికి పెట్టిన పెట్టుబడి అనేది మనకు అంతర పంటలోనే వచ్చేస్తుంది. పప్పాయి అనేది నీకు లాస్ట్కి సాలిడ్ మిగిలిపోతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం ఒకప్పుడు రైతుల జీవన శైలిలో భాగంగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల్లో కోళ్ల పెంపకం పౌల్ట్రీ ఫారాలకే పరిమితమైంది. నాటుకోళ్ల నుంచి గుడ్లు, మాంసం దిగుబడి తక్కువగా ఉండటం వల్ల వీటి పెంపకం రాను రాను కనుమరుగవుతోంది. అయితే సేంద్రియ కోళ్ల పరిశోధనా స్థానం వారు వివిధ పరిశోధనలు జరిపి దేశవాళీ కోళ్లలో అత్యుత్తమ సంకర జాతులను విడుదల చేశారు. వీటి ద్వారా సంవత్సరం పొడవునా ఆదాయం లభించే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తిగా నాటుకోళ్లను పోలి ఉండే ఈ జాతుల నుంచి అధిక మాంసోత్పత్తితో పాటు నాటుకోళ్ల కంటే 2 నుంచి 3 రెట్ల అధిక గుడ్ల దిగుబడిని, మాంసోత్పత్తిని సాధించొచ్చని తెలియచేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10-15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు, మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాలనిచ్చే విధంగా హైదరాబాద్లోని జాతీయ కోళ్ల పరిశోధనా సంస్థ పలు రకాల పెరటి కోళ్లను అభివృద్ధి పరిచింది. వీటిలో వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, శ్రీనిధి లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని పెంచితే నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు, మాంసం పెరుగుదల ఉంటుందని చెప్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు సంప్రదిస్తే పెరటి కోళ్ల పెంపకంలో శిక్షణ ఇచ్చి స్వంతంగా స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తామంటున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఈ పెరటి కోళ్ల పెంపకం కూడా చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పెరటికోళ్ళలో ఇటీవల అభివృద్ధి పరిచినటువంటి పెరటికోళ్ళు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రత్యేకంగా రాజశ్రీ అని, వనరాజ అని, శ్రీనిధి అని ఇలాంటి రకాలన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అభివృద్ధి పరిచి తర్వాత యువతకు కానీ రైతులకు కానీ అందించడం అనేది జరుగుతుంది. ఈ అభివృద్ధి పరిచిన కోళ్ళు ఏంటంటే నాటుకోళ్ళతో పోల్చుకుంటే కనుక త్వరగా పెరుగుతాయి. వీటిలో ఎంత దానా ఇస్తామో అంత ప్రపోర్షనేట్గా మనకేంటంటే మాంస ఉత్పత్తి కూడా అంతలాగా అభివృద్ధి పరిచి ఉంటాయి. కాబట్టి మనం తక్కువ సమయంలోనే ఎక్కువ మాంసాన్ని వచ్చేటువంటి రకాలుగా ఇవి గుర్తింపబడ్డాయి. అదేవిధంగా ఈ అభివృద్ధి పరిచిన కోళ్ళు ఏంటంటే గుడ్లు కనుక మనకి చూసుకుంటే నాటుకోళ్ళు అయితే సుమారుగా అంటే 7 నుంచి 8 నెలలు పడుతుంది మొదటి గుడ్డు పెట్టడానికి. అదే కనుక ఇప్పుడు ఈ కోళ్ళు అయితే కనుక మనకు 160 నుంచి 165 రోజుల్లోనే గుడ్లు పెట్టడం అనేది మొదలు పెడతాయి. అదేవిధంగా గుడ్లు పరిమాణం కానీ సంఖ్య కనుక చూస్తే నాటుకోళ్ళు మనకి 65 నుంచి 70 గుడ్లు 6 నెలల్లో పెడితే ఈ చెప్పుకున్నటువంటి శ్రీనిధి కానీ రాజశ్రీ కానీ అయితే కనుక ఈ 6 నెలల సమయంలో సుమారుగా 150 నుంచి 160 గుడ్ల వరకు కూడా పెట్టేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ గుడ్ల రూపంలో అమ్ముకున్నా కానీ మనకి గుడ్లు ధర కూడా అధికంగా ఉంటుంది కనుక ఆ విధంగా ఆదాయం తీసుకోవచ్చు. లేదా ఈ గుడ్లని మళ్ళీ మనకున్నటువంటి నాటుకోళ్ళ దగ్గర కనుక పొదుగు చేసుకొని మళ్ళీ పిల్లలు తయారు చేసుకొని మీరు అభివృద్ధి పరిచినా కూడా అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా మాంసం పెరుగుదల కనుక వ్యత్యాసం చూస్తే ఈ నాటుకోళ్ళు కనుక మనకు చూస్తే 6 నెలల వయసులో మనకి 1.5 కేజీ నుంచి 1.5 కేజీ వరకు మాత్రమే పెరుగుతాయి. అదే కనుక ఈ అభివృద్ధి పరిచినటువంటి ఈ పెరటకోళ్ళు కనుక చూసుకుంటే పెట్టలైతే కనుక 750 గ్రాముల వరకు పెరుగుతాయి. పుంజులు అయితే కనుక 2 కేజీల నుంచి 2.5 కేజీల వరకు కూడా పెరిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే మనం దానా ఎంత పెడతామో అవి మాంసంగా మార్చుకునేటువంటి సామర్థ్యం ఈ అభివృద్ధి పరిచినటువంటి కోళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి కోళ్ళను కనుక మనం గ్రామీణ స్థాయిలో పెంచుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ నికరాదాయం తీసుకోవడానికి మన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కోళ్ళని కనుక మనం తెప్పించుకోవాలనుకుంటే పౌల్ట్రీ డైరెక్టరేట్ హైదరాబాద్ వాళ్ళు ఒక్కరోజు కోడి పిల్లను మనకు అందిస్తారు. ఆ కోడి పిల్ల మనకి ఈ రవాణా ఖర్చులు అన్నీ తీసుకుంటే మన దగ్గరికి అంటే హైదరాబాద్ నుంచి ఒక అంచనాకి శ్రీకాకుళం కనుక తీసుకొచ్చామనుకుంటే ఒక పిల్ల మనకి 23 రూపాయల నుంచి 25 రూపాయలు పడుతుంది. దాన్ని మళ్ళీ మనం నెల రోజుల వరకు పెంచి రైతులకు కనుక యువతకు కనుక ఇస్తే ఒక్కొక్క కోడి పిల్ల 100 నుంచి 110 రూపాయలకి అమ్ముకోవచ్చు. లేదా 6 నెలలు కనుక వీటిని సరిగా పెంచుకొని కనుక అమ్ముకుంటే మాంసం కోసం అమ్ముకోవచ్చు. ఇలా విధంగా చూసుకుంటే ఒక కోడి 2 కేజీలు కనుక పెరిగిందంటే 1 కేజీ 300 రూపాయలు చొప్పున మనకు 6 నెలల్లో 600 రూపాయలు పడుతుంది ఒక కోడి. దాని మీద ఖర్చులు ఒక 300 రూపాయలు పోయినా కానీ మనకు 300 నికర ఆదాయం అనేది ఒక కోడి పిల్ల మీద వస్తుంది. కాబట్టి ఈ విధంగా గుడ్ల కోసం కానీ
మాంసం కోసం కానీ 2 విధాలుగా కూడా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. ఈ కోళ్ళు మన గుడ్లకి మాంసానికి 2 విధాలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ యువత ఎవరైనా ఈ పెరటకోళ్ళ పెంపకం మీద ఆసక్తి కనబరిచే వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రాలను కనుక సంప్రదిస్తే ఈ ఒక్కరోజు కోడిపిల్ల తెచ్చి నెల రోజుల పాటు ఏ విధంగా వాటిని బ్రూడింగ్లో పెంచుకోవాలి, అలాగే మొదట్లో ఇచ్చేటువంటి దానా ఏ విధంగా ఇవ్వాలి, స్టార్టర్ ఫీడ్ కానీ బ్రాయిలర్ ఫీడ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. 1 నెల దాటిపోయిన తర్వాత ఏంటంటే వాటిని సాధారణంగా కోళ్ళకి ఏ విధమైన దానా ఇస్తామో ఆ విధంగా నూకలు, తౌడు కానీ, మొక్కజొన్న తాలూకు పొట్టు కానీ ఏ విధమైన వ్యవసాయ వ్యర్థాలని మళ్ళీ మనం దానాగా తయారు చేసుకొని మనం ఈ కోళ్ళకి అందించుకుంటే మనకి కోళ్ళు మీద పెట్టేటువంటి దానా ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా ఈ కోళ్ళు పెంచే వాళ్ళు కనుక అజుల్లా పెంపకాన్ని కనుక చేపట్టి అజుల్లాని పెంచుకొని తద్వారా ఆ అజుల్లాని కనుక ఈ కోడి పిల్లలకి అందించుకుంటే ఈ ఇందులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానా మీద పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి మనకి మాంస ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తులు గ్రామీణ స్థాయిలో బాగా అందుబాటులో ఉంటాయి. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే వీటి అమ్మకాలు చేయడం వల్ల యువత అదనపు ఆదాయానికి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా ఈ కొరటకోళ్ళ పెంపకాన్ని కనుక చేపడితే గ్రామీణ యువత దేశ అభివృద్ధికి అలాగే ఆరోగ్యానికి పాటుపడే వాళ్ళు అవుతారు. నాటుకోళ్ల పెంపకం అనాదిగా మన గ్రామీణ సంస్కృతిలో భాగం. అయితే వీటిలో గుడ్లు, మాంసం ఉత్పాదక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల వీటి పెంపకం రైతుకు అంత గిట్టుబాటుగా లేదు. అయితే అభివృద్ధి పరిచిన సంకరజాతి కోళ్లను పెంచుకుంటే తక్కువ సమయంలోనే అధిక గుడ్లు, మాంసం ఉత్పత్తిని చేసుకుని జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 88 971 86 111.